సినిమా స్టార్ల జీవితాలు బయటకు కనిపించినంత కలర్ఫుల్గా ఏమీ ఉండవు. హీరోల విషయం పక్కకు పెడితే ముఖ్యంగా హీరోయిన్ల విషయం మాత్రం మరీ దారుణం. ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వారి సంగతి అయితే ఇక చెప్పాల్సిన పని లేదు. బయటి వారి సంగతి పక్కకు పెడితే డబ్బు కోసం సొంత వారి చేతిలోనే అనేక రకాలుగా మోసపోయిన సందర్భాలున్నాయి. కేవలం తమ పిల్లలను డబ్బులు సంపాదించే యంత్రాలుగానే చూసే తల్లిదండ్రులు చాలామందే ఉన్నారు. కెరీర్లో సంపాదించిన సొమ్మునంతా ఊడ్చేసి చివరికి వారి చేతికి చిప్ప ఇచ్చారు. తీరా మోసం గమనించిన హీరోయిన్లు తల్లిదండ్రులను కోర్టుకు లాగాల్సిన పరిస్థితులు తలెత్తాయి. అలాంటి ఇన్సిడెంట్లలో కొన్నింటిని ఈ వీడియోలో మనం చూద్దాం. అమీషా పటేల్ బాలీవుడ్, టాలీవుడ్తో పాటు ఇతర భాషల్లోనూ తనకంటూ క్రేజ్ సంపాదించుకున్న బ్యూటీ అమీషా పటేల్ డబ్బు విషయంలో దారుణంగా మోసపోయింది. తండ్రిని నమ్మి తన ఫైనాన్షియల్ విషయాలను అప్పచెబితే ఆయన నమ్మకాన్ని వమ్ము చేశాడు. అమీషా కష్టార్జితాన్ని తన ఇష్టారాజ్యంగా వాడుకున్నాడు. ఎలాంటి లెక్కలు చూపకుండా కూతురు జీవితంతో ఆడుకున్నాడు. విషయం తెలుసుకున్న తర్వాత తండ్రిని నిలదీసినా ఫలితం లేకపోయింది. దీంతో అమీషా కోర్టు మెట్లెక్కి 12 కోట్లకు దావా వేసింది. ఈ ఘటన తర్వాత ఆమె తన తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ వస్తోంది. ఇకపోతే సారికా, కమల్ హాసన్ రెండో భార్య. సారికా తన బాల్యంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొంది. డబ్బుల కోసం ఆమె తల్లి సారికను 4 ఏళ్ల వయసులోనే సినిమాల్లోకి తీసుకొచ్చింది. టీనేజ్ వచ్చేసరికి సారిక మంచి పేరుతో పాటు బాగానే డబ్బు సంపాదించింది. అయితేనేం తల్లి ఒక్క పైసా కూడా ఇచ్చేది కాదు. కేవలం డబ్బు సంపాదించే బంగారు బాతుగానే ఆమెను చూసింది. 21 ఏళ్ల వయసులో ఓసారి షూటింగ్లో అందరి ముందు చేయి చేసుకునేసరికి మనసు విరిగిన సారిక తల్లి నుంచి విడిపోయింది. ఇకపోతే శ్రీదేవి, అతిలోక సుందరి శ్రీదేవి కూడా కోర్టుకెక్కిందన్న విషయం చాలామందికి తెలిసి ఉండదు. ఒక ఆస్తికి సంబంధించి తన సోదరి శ్రీలతపై ఆమె కోర్టు కేసు వేసింది. అయితే నలుగురికి విషయం తెలిసేసరికి ఇద్దరు కోర్టు బయట కాంప్రమైజ్ అయ్యారు. ఇక మీరా జాస్మిన్, జాతీయ అవార్డు విజేత మీరా జాస్మిన్ది వేరే స్టోరీ. సినిమాల్లో సంపాదించిన సొమ్మునంతా తల్లిదండ్రుల చేతుల్లో పెట్టింది. ఓ రకంగా మీరా తెరపై నటిస్తే వారు నిజ జీవితంలో నటిస్తూ ఆమె రెమ్యూనరేషన్ అంతా హారతి కర్పూరం చేశారు. ఆస్తులను తమ పేర రాసుకున్నారు. మోసం గమనించిన మీరా తనకు అసలు తల్లిదండ్రులు చెల్లెళ్ళే లేరని కోర్టుకెక్కింది. దీంతో బెంబేలెత్తిన మీరా పేరెంట్స్ రాజీకొచ్చి ఆస్తులను ఆమెకు అప్పగించారు. ఇక ఆర్తి అగర్వాల్, దివంగత ఆర్తి అగర్వాల్ సైతం తల్లిదండ్రులతో ఆర్థిక వ్యవహారాల్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంది. డబ్బు కోసం కూతురును సినిమాల్లోకి తెచ్చిన ఆర్తి తండ్రి ఆమెపై చాలాసార్లు చేయి చేసుకునేవాడట. హీరో తరుణ్తో లవ్ అఫైర్ ఫెయిల్ అయింది కాబట్టే ఆర్తి సూసైడ్ అటెంప్ట్ చేసుకుందని అప్పట్లో టాక్ నడిచింది. అయితే తండ్రి కొట్టడం వల్లే ఆమె కోమాలోకి వెళ్ళిందనే పుకార్లు లేకపోలేదు. ఏదేమైనా డబ్బు కోసం తండ్రి వేధింపుల వల్లే ఆర్తి మన మధ్య లేకుండా పోయిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక ఉదయభాను, ఒకప్పటి బుల్లితెర హాట్ యాంకర్ ఉదయభాను సైతం తన తల్లి డాక్టర్ అరుణ చేతిలో వేధింపులు ఎదుర్కోలేక తప్పలేదు. మతం మారాలంటూ మానసికంగా, శారీరకంగా టార్చర్ పెట్టేదని ఉదయభాను వాపోయేది. డబ్బు కోసం మైనర్గా ఉన్నప్పుడే మహమ్మద్ ఫసియుల్లా ఖాన్తో పెళ్లి చేసిందని చెప్పింది. అయితే తర్వాత కాలంలో విజయ్తో ప్రేమలో పడి అతన్ని పెళ్లి చేసుకోవాలని భావించింది. అదే జరిగితే ఇద్దరిని చంపేస్తానని అరుణ హెచ్చరించింది. ఇవేమీ ఖాతరు చేయకుండా ఉదయభాను తాను ప్రేమించిన వాడినే పెళ్లి చేసుకుంది. కొంతకాలం గడిచాక అన్నీ సర్దుకుని అంతా కలిసిపోయారు. ప్రస్తుతం కథ సుఖాంతమైంది. ఇక నూతన్, ఈ మధ్య కాలంలోనే కాదు అలనాటి తారామణులు కూడా తమ తల్లిదండ్రుల చేతిలో దగాపడిన సందర్భాలు కనిపిస్తాయి. ఇందులో ప్రధానంగా చెప్పుకుంటే ఒకప్పటి ఫేమస్ హీరోయిన్ వెండితెర అమ్మ నూతన్ తన తల్లి ఇచ్చిన షాక్తో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడింది. నూతన్ తల్లి శోభన కూడా సినిమాల్లో నటించింది. అయితే కూతురు సంపాదనను ఆమెకు తెలియకుండా వాడుకుని సొంతంగా ఆస్తులు కూడగట్టుకుంది. ఇది గమనించిన నూతన్ తన భర్త రజనీష్ బెల్తో కలిసి న్యాయ పోరాటం చేసి మళ్ళీ తన కష్టార్జితాన్ని సొంతం చేసుకుంది. మరోవైపు పాతతరం హీరోయిన్లలో మధుబాల, సురయ్య కూడా తమ కుటుంబీకుల చేతిలో కష్టాలు ఎదుర్కొన్నవారే. సినిమాల కోసం వారి పర్సనల్ లైఫ్ను కూడా త్యాగం చేశారు. హీరో దిలీప్ కుమార్ను ప్రేమించిన మధుబాల తీరా పెళ్లి చేసుకుందామనుకునేసరికి ఆమె తల్లిదండ్రులు అంగీకరించలేదు. దీంతో చివరి వరకు ఆమె డబ్బు సంపాదించే యంత్రంగానే మిగిలిపోయింది. అటు హీరోయిన్ సురయ్య కూడా దేవానంద్తో ఎఫ్ఐఆర్ నడిపి పెళ్లికి సిద్ధమవ్వగా ఆమె ఫ్యామిలీ అడ్డుపుల్ల వేసింది.
పెళ్లి అయితే ఎక్కడ తమ ఆదాయం ఆగిపోతుందోనని వారు భయపడి సురయ్య దేవానంద్ను విడదీశారు. ఇలా వెండి తెరపై ఎందరో హీరోయిన్లు తమ రక్త సంబంధీకుల చేతిలోనే దగా పడ్డారు. ఇందులో బాహ్య ప్రపంచానికి తెలిసినవి కొన్ని మాత్రమే, మనకు తెలియని మౌనరోధనలు ఎన్నో ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కు షేర్ చేయండి. మరో మాట, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.